ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ప్రపంచంలో ఎంతోమంది తల్లుల రోదన ఇదే కదా. ఏంటి ఆ రోదన? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారు త్వరగా ఎదిగి పెద్దవారైపోవాలని ప్రతి తల్లి తండ్రి కోరిక. వారు చిన్నగా ఉన్నప్పుడు మంచివారే, ఏ పాపం తెలియని వారే. కానీ వారి ప్రయాణంలో కొన్ని స్నేహాలను బట్టి, ఆకర్షణలను బట్టి వారిలో మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి తల్లిదండ్రులు పిల్లల మాట వినడం లేదని వారు ఒక ప్రక్క కుమిలిపోతూ కృంగిపోతూ ఉంటారు. ఈ బాధలు సరిపోదు అన్నట్లు చుట్టుప్రక్కల వారు అనే మాటలు హృదయాలను ఇంకా కృంగతీసే విధముగా మాట్లాడుతూ ఉంటారు. ఉదాహరణకు ఒక యవనస్తుడు అడుగుతున్నాడు వారి పిల్లల్ని కొడుతున్న తల్లిని, అమ్మా ఎందుకు ఆ చిన్నపిల్లల్ని కొడుతున్నావు అని. అప్పుడు ఆ తల్లి ఆ యవనస్తుడిని అంటుంది, కొట్టకుండా నీలాగా ఎదవలాగా తయారు చేయమంటావా నా పిల్లల్ని అని. అది చూసిన ఆ యవనస్తుని యొక్క తల్లి హృదయం కంపించింది, హృదయం వేదనతో నిండిపోయింది. కానీ ఆ తల్లి వెంటనే ఆత్మలో ఒక్కసారి ఆత్మదే అయిన దేవునికి మొరపెట్టింది. అప్పుడు దేవుని ఆత్మ ఆ తల్లిని బలపరుస్తూ ఈ విధంగా మాట్లాడుతుంది. బల్బును కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ను యొక్క టీచర్ తన తల్లితో, నీ కొడుకు ఇంకా చదువుకు పనికిరాడు, ఇంకా స్కూల్కి పంపించకండి అన్నప్పుడు ఆ తల్లి తన కుమారుడికి టీచర్గా మారింది. తరువాత ఆమె యొక్క కంటికి విరామము లేకుండా కన్నీరు ప్రభు సన్నిధిలో కార్చింది. అలాగే ఇంగ్లాండ్ దేశానికి ఉద్యోగం తీసుకువచ్చిన జాన్ వెస్లీ గారి యొక్క తల్లికి 8 మంది సంతానం. ఆ కుటుంబాన్ని తన భర్త పట్టించుకున్నప్పుడు తన బిడ్డలు ఆకలి స్థితిలో ఉన్నా ప్రభు కొరకు గొప్ప త్యాగవంతులుగా ఉండాలని వారి కోసం రోదనతో ప్రార్థించేది. ఆ తల్లుల యొక్క ప్రార్థన ప్రపంచానికి వెలుగు ఇవ్వడానికి బల్బును కనిపెట్టగలిగింది. ఇంకా ఒకరిని ఇంగ్లాండ్ దేశానికి గొప్ప ఉద్యోగం తీసుకురావడానికి కారణమైంది. ఇంకా దేవుని వాక్కు ఈ విధంగా మాట్లాడుతుంది, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన ఈ భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఈ దీనురాలు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. కీర్తనలు 34:4-6లో రాయబడింది. నిజమే, మనుషులు నీ పిల్లలను పనికి మాలిన వారిగా, ఎందుకు పనికిరారు అని నిర్ధారణ చేయొచ్చు. కానీ దేవుడు ఖచ్చితంగా వారిని పనికొచ్చే పాత్రలుగా మార్చి ఉన్నతమైన స్థానంలో వారిని నిలబెట్టి వారిని ఆశీర్వదిస్తాడు. పరుల మాటలను బట్టి ఒక తల్లిగా కుమిలిపోయే నీవు అదే ఆలోచనతో నీ పిల్లలు మారరని నీ పిల్లల మీద ముద్ర వేయవద్దు. దయచేసి ఇప్పటి నుండి నీ బిడ్డల కొరకు విరామము లేకుండా రేయి మొదటి చామునే లేచి నీ కన్నీరు ప్రభు పాదాల యొద్ద కార్చు. ఆ కన్నీటికి జవాబు ఉంది. అదే కన్నీరు నీ పిల్లలను ప్రయోజకులుగా మారుస్తుంది. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.